తెలంగాణ మీదుగా చెన్నై, బెంగళూరు, ముంబై, పూణే వరకు ప్రతిపాదిత హై స్పీడ్ రైలు కారిడార్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తును వేగవంతం చేశాయి. ఈ కారిడార్లను సాధ్యమైనంత త్వరితగతిన అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాయి. వీటిలో 671 కిలోమీటర్ల మేర ఉన్న హైదరాబాద్, ముంబై, పూణే హై స్పీడ్ రైలు కారిడార్ను 2031 నాటికి అందుబాటులోకి తేవాలనుకున్నాయి. ఇక తాజాగా ఈ కారిడార్ అలైన్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన పలు సూచనలకు కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలో భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి పనులను పట్టాలెక్కించేలా కార్యాచరణను సిద్ధం చేశారు. అయితే హైదరాబాద్, ముంబై, పూణే కారిడార్లో బ్రిడ్జీలు, అండర్ గ్రౌండ్లు, టన్నెళ్లు, ఎలివేటెడ్ కారిడార్లతో పాటు పలు చోట్ల ఉన్న నదులపై భారీ బ్రిడ్జీలు నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ కారిడార్కు సంబంధించిన ప్రాథమిక నివేదిక ఆంధ్రజ్యోతికి లభించింది. దాని ప్రకారం 671 కిలోమీటర్ల పొడవున్న హైదరాబాద్, ముంబై, పూణే కారిడార్ మహారాష్ట్రలో 457, కర్ణాటకలో 127, తెలంగాణలో 93 కిలోమీటర్ల దూరంతో ఉంటుంది. ఈ రైలుకు సుమారు 16 బోగీలు ఉండగా దీని వేగం గంటకు 330 కిలోమీటర్లతో ప్రయాణించేలా డిజైన్ చేశారు. కారిడార్ మొత్తం దూరంలో 101 చోట్ల బ్రిడ్జీలుంటాయి. వీటిలో 13 చోట్ల స్టీల్ బ్రిడ్జీలు ఉండగా మార్గ మధ్యలో ఉన్న కొన్ని నదులపై దాదాపు 29 బ్రిడ్జీలను నిర్మించనున్నారు. ఇక మూత నదిపై 360 మీటర్లు, భీమా నదిపై 280 మీటర్లు, బోరి నదిపై 225 మీటర్ల దూరంతో భారీ బ్రిడ్జీలను నిర్మించనున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అలాగే ఓ 2 చోట్ల అండర్ గ్రౌండ్ విధానంలో మొత్తం మార్గంలో 26 కిలోమీటర్ల పరిధిలో 13 చోట్ల టన్నెళ్లను నిర్మించనున్నారు. ఇక వీటిలో 4.6 కిలోమీటర్ల మేర తెలంగాణ పరిధిలోని వికారాబాద్లో ఒక టన్నెల్ రానుంది. ఇక మూల మలుపులు ఉన్నటువంటి చోట కూడా వేగం తగ్గకుండా ఉండేలా కారిడార్ను డిజైన్ చేశారు. ఒక చిన్న మూలం తిరగాలన్నా కనీసం 6 కిలోమీటర్ల దూరం నుంచే ఆ మలుపును దాటి వెళ్లేలా రూపొందించారు. దీంతో రైలు ఒకే వేగంతో వెళ్లేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.